పై సంతోషం వ్యక్తం చేస్తుంటే కొంతమంది మాత్రం తమకు అన్యాయం జరుగుతుందని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కడప జిల్లాలోని 2 మండలాల ప్రజలు మాత్రం ఏకంగా నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. అసలు ఆ మండలాలేంటి, వారి డిమాండ్స్ ఏంటి అనే దానిపై వైకే టీవీ ప్రత్యేక కథనం. గత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియ అనేక చిక్కుముళ్లను తెచ్చిపెట్టింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాట్లపై చాలా చోట్ల తీవ్ర వ్యతిరేకత, అభ్యంతరాలు వచ్చాయి. వీటిని సరిదిద్దుతామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంపై కొన్ని చోట్ల హర్షం వ్యక్తమవుతుండగా మరికొన్ని చోట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల కేంద్రాలకు దగ్గరగా అనుకూలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాలు, మండలాలను పక్క జిల్లాలు, ఇతర రెవెన్యూ డివిజన్లలోకి చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే కొన్నింటిని మార్చకపోవడం పైన కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల పునర్విభజనపై ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం కాగా సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాల ప్రజల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి నెలకొంది. కడప జిల్లా, కడప రెవెన్యూ డివిజన్లలో ఉన్న సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను రాజంపేట రెవెన్యూ డివిజన్, అన్నమయ్య జిల్లాలో చేర్చడాన్ని ఆ 2 మండలాల ప్రజలు ఇష్టపడడం లేదు. ఎందుకంటే సిద్ధవటం మండలం కడపకు కూతవేటు దూరంలో ఉంది. జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ మండలం ఉండడం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, ప్రజలు నిత్యం కడప నగరంతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అయితే జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా సిద్ధవటం మండలం రాజంపేట రెవెన్యూ డివిజన్లోకి చేర్చడంతో అన్నమయ్య జిల్లా పరిధిలోకి వెళ్ళింది. గత ప్రభుత్వం సిద్ధవటం మండలము, ఒంటిమిట్ట మండలాన్ని కడప దగ్గరగా ఉంది, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇళ్లకు రాయచోటి హెడ్ క్వార్టర్స్కు పోవాలన్నా, కలెక్టర్ ఆఫీస్కు పోవాలన్నా, ఎస్పీ గారిని కలవాలన్నా, జిల్లా అధికారులను ఎవరిని కలవాలన్నా, సిద్ధవటం నుంచి రాయచోటికి ప్రయాణం చేయాలంటే దాదాపు 80 కిలోమీటర్ల దూరం వస్తుంది. బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలు ఇబ్బంది పడతారనే ఆలోచనలతో ఈ యొక్క 2 మండలాలను కడప సబ్ డివిజన్ పరిధిలో చేర్చినారు. జిల్లా రాజంపేట చేసినప్పటికీ మాకు ఇబ్బంది లేదు. ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి మా ఇబ్బందులను మీరు గమనించి జేఎంజే కాలేజీ వరకు మా పరిధి, సిద్ధవటం పరిధి వస్తుంది. అక్కడి నుండి కడప 3 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నది. దీంతో ఆ జిల్లా కేంద్రం రాయచోటికి పోవాలంటే 100 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉందని వాపోతున్నారు. రెవెన్యూ డివిజన్ కేంద్రం రాజంపేటకు వెళ్లాలన్నా 45 కిలోమీటర్లు ప్రయాణించాలంటున్నారు. అలాగే ఒంటిమిట్టను అన్నమయ్య జిల్లాలో చేర్చడాన్ని కడప జిల్లా వాసులు అంగీకరించడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్ట ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచింది. ఏటా ప్రభుత్వ లాంఛనాలతో శ్రీరాముని కళ్యాణం నిర్వహిస్తున్నారు. కడప జిల్లా వాసులకు ఒంటిమిట్టతో విడదీయరాని బంధం ఉంది. ఇప్పుడు ఒంటిమిట్టను అన్నమయ్య జిల్లాలో చేర్చడాన్ని ఇష్టపడడం లేదు. ఒంటిమిట్ట మండల కేంద్రం నుంచి కడపకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్నమయ్య జిల్లాకు మార్చడంతో రాయచోటికి పోవాలంటే 90 కిలోమీటర్లు ప్రయాణించాలి. సిద్ధవటం, ఒంటిమిట్టలను కడప జిల్లాలోనే కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు. అన్నమయ్య జిల్లా అని చెప్పి రాయచోటికి వేస్తాండ్రు. రాయచోటికి పోవాలంటే, సామాన్యమైన మనుషులు పోవాలంటేనే బరువుగా ఉంది. మహిళలు కానీ ముస్లిం ముతగా పోవాలంటే 3 బస్సులు మారాలా. అందులో ఘాట్ ఉంది, అది పెద్ద ఘాటు. పోతానే ఆడ సమయానికి కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ ఎవరన్నా ఉద్యోగస్తులు దొరుకుతారనేది నమ్మకం లేదు. కావున ఆ నుంచి మళ్ళా జర్నీ చేసి రిటర్న్ రావాలంటే రాలేరు. ఆ టైంలో అక్కడ ఉండాలంటే అన్ని సమస్యలే. ఈడ మాకు జిల్లా రేపు ఏది సమస్య వచ్చినా కూడా కడపకు తాగునీరంతా వచ్చేది మా సిద్ధవటం మండలం నుంచి. ఈ కోదండరామ స్వామి దేవాలయం కూడా ఉండేది ఒంటిమిట్ట మండలం. ఈ 2 సమస్యలు జీవితాంతం జిల్లాకు పట్టి పీడిస్తాయి. కవనించి అధిష్టానం గమనించి యాడుండేటి సిద్ధాటం కానీ, ఒంటిమిట్ట కానీ 2 మండలాలు కడపలో ఉండటమా, లేదంటే మా ఒంటిమిట్ట, సిద్ధవటం, అట్లూరు ఇంకా ఒక మండలం ఏదన్నా శంకరాపురం చేసి కాన్స్ట్రక్షన్ మాదిరి చేయటమా, మమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో రాయచోటికి పోతే ఈ సమస్యలు ఎదురవుతాయి. ఇది ఇంతటితో ఆగదు. రేపు మండలం, ఒక్క మండలం కాదు, 2 మండలాల ప్రజలు పూర్తిగా నిలబడి 2 మండలాలు ఇది సమస్య పరిష్కారం అయినాక ధర్నా కూర్చుంటాం. లేదు అప్పటికి పరిష్కారం కాలేదంటే ఆమరణ నిరాదీక్షకైనా కూర్చుండేదానికి సంసిద్ధంగా ఉండమని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. జిల్లా కేంద్రాన్ని రాయచోట్ నుంచి రాజంపేటకు మారిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించడం ఈ అంశం మరింత చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో జిల్లా కేంద్రాన్ని రాజంపేటకు మార్చేలా కొంతమంది నాయకులు పావులు కదుపుతుండడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో తమకు అన్నమయ్య జిల్లానే వద్దు, కడపనే ముద్దు అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో కొనసాగిస్తే మాత్రం నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.